వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పొంగునూరు. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు, పిల్లలు ఎదగాలన్న ఆశతో ఉన్నటువంటి ఒక వృద్ధుడు విషవాయువు వారిని కమ్మేసింది. నిద్రలోనే ఆ నలుగురు మృతి చెందిన సంఘటన పొంగునూరులో చోటు చేసుకుంది. పొంగునూరు పట్టణంలోని త్యాగరాజు వీధికి చెందినటువంటి నాయి బ్రాహ్మణ వృత్తిని చేపట్టినటువంటి మురళికి ఇద్దరు కవల పిల్లలు, చందన, చరిత, ఇంకొక అమ్మాయి, ఇంకొక అబ్బాయి కార్తీక్, తండ్రి రామచంద్రయ్య, భార్య ఉన్నారు. వీరికి ఒక 2 వీలర్ ఉంది. బండి చెడిపోవడంతో రిపేర్ కు ఇస్తాడు. బోర్ మార్చిన తర్వాత 24 గంటలు కూలింగ్ లో పెట్టాలని మెకానిక్ చెప్తాడు. తనకు తొందర ఉందని ఉదయాన్నే 4 గంటలకల్లా బయట ప్రాంతానికి వెళ్లాలని అదే బండిని ఇంట్లోకి తెస్తాడు. ఆ బండి ఇంట్లోకి తెచ్చి స్టార్టింగ్ లోనే ఉండాలని చెప్పడంతో ఇంట్లో లోపల ఉంచి, అయితే లోపల ఆ కవల పిల్లలు ఇద్దరు, ఒక కార్తీక్, వాళ్ళ తండ్రి రామచంద్రయ్య నిద్రిస్తుంటారు. అయితే అతను 4 గంటలకు వెళ్లాలనే ఉద్దేశంతో కిందికి దిగొచ్చి తలుపులు తట్టగా వారు లేరు. అయితే తలుపులు పగలగొట్టి చూస్తే అప్పటికే ఆ నలుగురు విగత జీవితులైపోయి పడి ఉన్నారు. 2 వీలర్ నుంచి వచ్చినటువంటి కార్బన్ మోనాక్సైడ్ వల్ల మృతి చెందినటువంటి కుటుంబాన్ని పొంగునూరు నియోజకవర్గానికి చెందిన మధుసూదన్ నాయుడు పరామర్శించారు. పరామర్శించిన అనంతరం మురళికి ధైర్యం చెబుతూ ఆర్థిక సాయం అందించాడు. బండి బోర్ అంటే బోర్ చేయించాను సార్. తిరిగి మళ్ళీ నైట్ పల్లికి పోవాలి అని చెప్పి ఎమర్జెన్సీగా మెకానిక్ని ఇబ్బంది పెట్టి కూలింగ్ పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటానని చెప్పి చల్లారి ముగ్గుతో పోవాలని ఇంట్లో పెట్టుకున్నాను. నైట్ 8:30-9కి పెట్టినాము. మేము పనుకుండేకి ఇది ఇంకా శబ్దం ముట్టింది కదా అని నేను మా ఆడవాళ్ళు మిద్ది పైన బ్రేక్లు వేసినాము. దాంట్లో పనుకున్నాము. పిల్లలు, నాన్న, 3 పిల్లకాయలు ఇంట్లో పనుకున్నారు. 4 గంటలు ఇంకా తడతానే ఉండాలి, చేయలేదు. మళ్ళీ 7:30 వరకు చూసి తలుపు పగలు కొట్టినాను. చూస్తే పిల్లకాయలు కార్తీక్, చందన, చరిత, మా నాయన రామచంద్ర. మొత్తం ఎంతమంది పిల్లలు? 4. వాళ్ళ అవ్వాలి ఊరికి పోయింది ఆ రోజు, మరుసటి రోజే, నిన్న పోయింది. ఇప్పుడు ఆ మెకానిక్ వద్దన్నాడా? వద్దు, అతనే మీదేమన్నా నాకు ముప్పుతో పల్లికి పోవాలంటే, సైకిల్లో పోవాలంటే ఇబ్బందిగా ఉంది అంటే, ఇవాళ ఇంటికాడ కూడా పెట్టుకోవచ్చులే, స్కూల్లో పెట్టుకోవచ్చు అన్నాడు. పెట్రోల్ వేసుకొచ్చి 150 రూపాయలు. నేను ఇంట్లో మనకి ఎంత అవుతుందని మనకు తెలియదు కదా, ఇంట్లో పెట్టుకుని 8:30. అవగాహన లేదా మాకు లేదు సార్. అది గాలి వెలుతురు బాగుండే ప్లేస్ లోనా లేకపోతే ఎక్కడ పెట్టినారు మీరు? లోపల ముందర హాల్లో పెట్టినాను. వాళ్ళు ఇంకా ఆ పక్క పనుకుండేది దూరం. కిటికీలు కూడా లేవు. కిటికీలు ముందర వంట బోర్ చేసి ఎంతసేపు పెట్టాల్సి వస్తుందా? 24 గంటలే పెట్టాలన్నా మామూలుగా. అంటే ఇప్పుడు మనము ఇంట్లో పెట్టేసి తలుపులు వేస్తే ఆ గాలి వల్ల ఏమన్నా ప్రాణాలకి ప్రాబ్లం వస్తుంది. మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి, 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి, తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు, 3 కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర, 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణలో తెలుస్తాయి. ఈ దుర్ఘటన చాలా బాధాకరమైన. పొంగునూరు త్యాగరాజు వీధికి చెందిన మురళి, అతని 2 కుమార్తెలు, ఒక కొడుకు, తండ్రి గారిని ఈరోజు కోల్పోవడం మాకందరికీ కూడా కలిసివేయడం జరిగింది. మా వంతు సాయంగా ఈరోజు వచ్చి పరామర్శించి ఆయనకి సాయం చేయడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబానికి మా తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున అతనికి 80,000 అందుబాటులో ఉంటూ అతనికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వాళ్ళ పిల్లలకందరికీ కూడా కానీ ఆ దేవుడు ఆత్మశాంతి కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.